మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ప్రపంచమంతా భయంగా ఉంది. ఏం జరగబోతుంది? ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఇరాన్ ఎలా స్పందించబోతోంది? మధ్యలో ఇజ్రాయెల్ టార్గెట్ ఏ విధంగా ఉంది? ట్రంప్ డెడ్ లైన్ దగ్గర పడుతోంది. ఇరాన్పై విధ్వంసానికి ట్రంప్ రెడీ అవుతున్నాడు. ఈ రాత్రికి ఇరాన్ని అంతం చేస్తారంటూ ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్లోని ప్రతి వ్యవస్థను టార్గెట్ చేయబోతున్నాడా? ఇరాన్లో పవర్ ప్లాంట్స్ ఫస్ట్ టార్గెట్ అవ్వబోతున్నాయా? పవర్ గ్రిడ్స్ పై అమెరికా బాంబుల వర్షాన్ని కురిపించబోతోందా? ఇరాన్ రవాణా వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్లాన్ చేస్తుందా? కర్గ్ ఐలాండ్ను సీజ్ చేయబోతున్నాడు ట్రంప్. సీజ్ చేయలేకపోతే కర్గ్ ఐలాండ్ను బూడిద చేయడం మాత్రం పక్కా అంటున్నారు. ఇరాన్లో ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నాడు. ఇరాన్ను 100 ఏళ్ల వెనక్కి నెట్టే ప్లాన్లో ట్రంప్ ఉన్నాడు. ఇరాన్ అణు కేంద్రాలు, మిజైల్ లాంచ్ ప్యాడ్స్ లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులు సిద్ధం చేస్తున్నాడు. ఇరాన్ ఎయిర్ స్పేస్ను చుట్టుముట్టేయబోతున్న వేలాది మంది అమెరికా సైన్యం వాళ్ళ ఫైటర్ జెట్స్తో రెడీగా ఉన్నారు. వందలాది ఫైటర్ జెట్లతో ఇరాన్ రక్షణ వ్యవస్థను మట్టి కరిపించే ప్లాన్ చేశాడు. మానవహారాలను సైతం లెక్క చేయకుండా, కనీసం కనికరం లేకుండా దాడులు చేసే ప్లాన్ అమెరికా చేస్తున్నట్లుగా కనపడుతోంది. సో ఇప్పుడు ఇరాన్ అమెరికాకి ఉన్న ఆప్షన్స్ రెండే. అందులో మొట్టమొదటిది, ఒక్క స్టెప్లో ఇరాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలంటే అదిగో అక్కడ అమెరికా ఎలాగైతే హెచ్చరిస్తుందో, ఏ హోల్ సివిలైజేషన్ విల్ డై టు నైట్ అని చెప్తున్నాడు కదా. అలా జరగాలి అంటే ఒకటే ఆప్షన్, ఒకే స్టెప్లో జరగాలి అంటే న్యూక్లియర్ బాంబ్ ప్రయోగించడం. ఇది చేయడానికి అవకాశం ఎంత ఉంది అంటే అసలు లేదు అనైతే మనం చెప్పలేం. ఖచ్చితంగా సమ్ ఛాన్సెస్ ఆర్ దేర్. కానీ దానికంటే ముందు ట్రంప్ ప్రయారిటీ ఏంటి అంటే, మొన్న ట్రంప్ ప్రకటించాడు కదా, ఇరాన్ లాగా ఇప్పుడు అమెరికా పరువు తీసేవాళ్ళు, అమెరికాని ఎదిరించి నిలబడేవాళ్ళు ఎవరో లేకుండా చేయాలి అనేది అమెరికా ప్లాన్. ఇప్పుడు ఇరాన్ చేసింది అదే. ప్రపంచ దేశాలకు చూపించింది, అమెరికాని కూడా ఓడించగలం, అమెరికాను సైతం ఎదిరించగలం, అమెరికాతో యుద్ధం చేయగలం, అమెరికాకి నష్టం చేయగలం, అమెరికాకి నొప్పి కలిగించగలం అని ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్పింది. అది ఎలాగో కూడా వాళ్ళ యుద్ధం ద్వారా చూపించింది, డ్రోన్స్ ద్వారా, వాళ్ళ మిజైల్స్ ద్వారా, వాళ్ళ టాక్టిక్స్ ద్వారా మనకి చూపించింది. సో ఇప్పుడు ఈ నెరేషన్ని అమెరికా మార్చాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి అమెరికా అంటే మరొకసారి భయం కలిగించాలి. ఇరాన్ ఏ భయాన్ని అయితే ప్రపంచానికి పోగొట్టిందో, ఇరాన్ ఏ ప్రపంచానికైతే అమెరికాకి కూడా, జనరల్గా మన సినిమాల్లో చూస్తుంటాం కదా, సినిమాల్లో చెప్తూ ఉంటారు దే ఆల్సో బ్లీడ్ అని చెప్పి, అంటే వాళ్ళేమి మానవాతీతులు కాదు, దే ఆల్సో బ్లీడ్ అని చెప్పేసి. దట్స్ వాట్ ఇరాన్ షోడ్ ద హోల్ వరల్డ్, దట్ అమెరికా ఆల్సో బ్లీడ్స్, దే వీప్ అని చూపించారు. ఎట్ సర్టెన్ పాయింట్ దే ఆర్ ఆల్సో వీక్ అని వాళ్ళు ప్రూవ్ చేశారు. వాళ్ళు మానవ అతీతులేమి కాదు అని చెప్పేసి ఇన్ని రోజులుగా ఎలాగైతే అమెరికా ఫీల్ అవుతూ వస్తుందో అది కాదు అని చెప్పి చూపించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు దాన్ని, ఈ నెరేషన్ని మళ్ళీ మార్చాలంటే అమెరికాకున్న ఆప్షన్స్ రెండే. ఒకటి అక్కడ న్యూక్లియర్ బాంబు వేయడం, రెండోది అక్కడి పూర్తిగా ఎలాగైతే ట్రంప్ చెప్పాడో అలా రాతి యుగానికి ఇరాన్ని పంపించడం. సో దానికి ఉన్న ఆప్షన్స్, ఒకటి న్యూక్లియర్ బాంబుని పక్కన పెడదాం కొద్దిసేపు, అది చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ తర్వాత ఉన్న ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళ యొక్క వ్యవస్థల్ని దెబ్బతీయడం. మేజర్గా వాళ్ళకున్నటువంటి ఆదాయ మార్గాలు ఏంటి? ఆయిల్ అమ్మడం, ఆయిల్ని తోడడం, ఆయిల్ అమ్మడం. కర్గ్ ఐలాండ్ని కనుక ఒక్కటి ధ్వంసం చేస్తే 90% ఆఫ్ దేర్ ఇన్కమ్ సోర్స్ కట్ అయిపోతుంది. 90% ఆఫ్ దేర్ మొత్తం ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోతాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కర్గ్ ఐలాండ్ మీద ఇప్పటికే ఒకసారి దాడులు చేశాడు, 2 సార్లు దాడులు చేశాడు, అండ్ దే ఆర్ రెడీ టు డెస్ట్రాయ్ కర్గ్ ఐలాండ్. ఇక వాటితో పాటుగా ఆయిల్ అండ్ గ్యాస్ని ధ్వంసం చేస్తాడు. వాటితో పాటు నెక్స్ట్ ఏం చేస్తాడు? వాళ్ళకు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని బ్లాక్అవుట్ చేసి పడేస్తాడు. ఇరాన్ మొత్తాన్ని ఎలా చేస్తాడు? ఇప్పటికే పవర్ ప్లాంట్స్ మీద, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద దాడులు చేయడాన్ని మనం చూస్తున్నాం. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్స్ని చాలా వరకు ధ్వంసం చేశాడు. మిగిలి ఉన్నటువంటి
మిగిలినటువంటి వ్యవస్థలు కూడా ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం, బహ్రెయిన్కి సంబంధించి ఒక ట్వీట్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. హియర్ యూ కెన్ సీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అందుతుంది మనకి. ద యుఎస్ ఎంబసీ ఇన్ మనమా హ్యాస్ డైరెక్టెడ్ ఆల్ యుఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు షెల్టర్ ఇన్ ప్లేస్ వేర్ commanded all Americans in Bahrain do the same until further notice US travel advisory. ఇక్కడ మనకు కనిపిస్తుంది బహ్రెయిన్లో ఉన్నటువంటి యుఎస్ సిటిజన్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి, సేఫ్ ప్లేసెస్కి వెళ్ళండి అంటూ ఇచ్చినటువంటి ట్రావెల్ నోటీస్ ఇచ్చినటువంటి ఆ డీటెయిల్స్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. బహ్రెయిన్, వీఆర్ మానిటరింగ్ ద సిచ్యువేషన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ క్లోజ్లీ అండ్ విల్ కీప్ యూ అప్డేటెడ్ సో యూ కెన్ మేక్ డెసిషన్స్ అబౌట్ యువర్ సేఫ్టీ. ద యుఎస్ ఎంబసీ ఇన్ మనమా హ్యాస్ డైరెక్టెడ్ ఆల్ ద యుఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు షెల్టర్ ఇన్ ప్లేస్. We recommended all Americans in Bahrain to do the same until further notice, to the extent possible, remaining in a source structure and stay away from the windows. Have a supply of food, water, medications and other essential items. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏదో సీరియస్గా జరగబోతుంది. ఇక్కడ చెప్తున్నారు చూడండి, సేఫ్ ప్లేస్కి వెళ్ళమంటున్నారు, ఫుడ్ పెట్టుకోండి అని చెప్తున్నారు, వాటర్ జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నారు, కావాల్సిన ఫెసిలిటీస్ ఎసెన్షియల్స్ అన్ని పెట్టుకోండి, మెడికల్ కిట్స్ లాంటివి పెట్టుకోండి అని చెప్తున్నారు. అంటే దెర్ ఇస్ సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు నైట్. అది అర్థమవుతుంది మనకి. ఇరాన్ చెప్పినట్లుగా ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా చాలా తీవ్ర దాడులకు పాల్పడితే ఇరాన్ ఖచ్చితంగా గల్ఫ్ దేశాల మీద తీవ్రమైనటువంటి దాడులతో విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఇరువైపులా యుద్ధ సన్నద్ధం మరింత పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధానికి ఒక అంతిమ అంకానికి సమర శంఖాన్ని పూరుతున్నాయి ఇరువైపులా ఉన్నటువంటి గ్రూప్స్. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఇక్కడ వచ్చినటువంటి వార్నింగ్ మనం చూస్తున్నాం. విండోస్కి దూరంగా ఉండమంటున్నారు. అంటే ఖచ్చితంగా ఏదైనా భయంకరమైనటువంటి ఎఫెక్ట్ ఉండబోతుందా? హీట్, రేడియేషన్ లాంటిది ఏదైనా వచ్చే అవకాశం ఉందనా వీళ్ళ ఉద్దేశం? లేకపోతే ఎక్కడైనా బాంబ్స్ పేలొచ్చు కాబట్టి మీ వైపుకు దూసుకొస్తాయి, విండోస్ వైపు జాగ్రత్తగా ఉండండి అని. హౌ కెన్ వీ అండర్స్టాండ్ దిస్? ఫుడ్ పెట్టుకోమంటున్నారు, ఫుడ్ రిజర్వ్ పెట్టుకోమంటున్నారు, వాటర్ రిజర్వ్స్ పెట్టుకోమంటున్నారు, మెడికల్ కిట్స్ రిజర్వ్స్ పెట్టుకోమంటున్నారు, ఆల్ ఎసెన్షియల్ గూడ్స్ రిజర్వ్స్ పెట్టుకోమంటున్నారు. అంటే కొన్ని రోజుల పాటు దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నట్లుగా కనపడుతుంది. కొన్ని రోజుల పాటు ఉండబోతుంది అంటే ఏం జరగబోతుంది? అంటే అతి తీవ్రమైనటువంటి దాడులు జరగబోతున్నాయా, లేకపోతే న్యూక్లియర్ బాంబ్స్ ఏమైనా వేయబోతున్నారా? ఎందుకు ఇంకా విండోస్కి ఎందుకు దూరంగా ఉండాలి? కొన్ని రోజుల పాటు సరిపోయే ఫెసిలిటీస్ అన్ని ఎందుకు అరేంజ్ చేసుకోవాలి? లోపలికి సేఫ్ ప్లేస్లోకి వెళ్ళండి అని చెప్తున్నారు, బయటికి రావద్దు అంటున్నారు, విండోస్కి దగ్గరగా ఉండొద్దు అంటున్నారు. అంటే సంథింగ్ వెరీ మచ్ సివియర్, ఇంటెన్స్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కేవలం ఆర్టీవీ చెప్తుందో బయట వార్తల్లో చెప్తుంది కాదు. దీస్ ఆర్ గైడ్ లైన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. బహ్రెయిన్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవన్నీ వాళ్ళ ప్రజలకి. ద యుఎస్ ఎంబసీ మనమా హ్యాస్ సస్పెండెడ్ ఆల్ రూట్స్ క్లోజ్డ్ సర్వీసెస్. అమెరికన్స్ షుడ్ కాంటాక్ట్